హాయ్ అండి, ఈజీగా టమోటా రసం ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోయేది. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మసాలా దినుసులు వేద్దాము. కొంచెం కరివేపాకు. ఫాస్ట్గా చేసుకోవచ్చండి, ఈజీగా. తెల్లగడ్డలు జస్ట్ ఊరికి అట్లా కొట్టుకొని వేసేసుకుందాం. టమోటా వేసానండి. కొత్తిమీర బాగా వేయించేసుకుందామండి. బాగా వేగాలండి. టమోటా బాగా వేగిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఈజీగా అయిపోతుంది. మనకి ఏమైనా కొంచెం ఫాస్ట్గా కావాలన్నప్పుడు ఓన్లీ రసం పెట్టుకొని ఏదైనా నంచుకోవడానికి కూడా తినేసేయచ్చండి. ఫాస్ట్గా అయిపోతుంది. చింతపండు వేసుకున్నాను. అంటే రసం పొడి వేసుకుంటున్నానంటే నేను రసం పొడి బయట తెప్పించుకున్నాను. స్టాల్స్ పెట్టింటారు కదా మహిళా మండలి వాళ్ళు, డ్వాక్రా వాళ్ళు స్టాల్స్ పెట్టింటారు కదా, అక్కడ చాలా బాగా చేస్తారండి. అక్కడ తెప్పించుకుంటాము. అంతే. ఇది ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇందాక అంతా వేపుకున్నాము కదా, వేయించుకున్నాము. టమోటా, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవంతా వేయించుకున్నాము. దాంట్లోనే ఉప్పు, రసం పొడి వేసేసానండి. ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసేసుకుందాము. అవన్నీ మిక్సీకి వేసేసానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు పచ్చివే వేయాలండి మిక్సీలో. మనం ఆల్రెడీ జీలకర్ర, మిరియాలు అన్నీ రసం పొడిలో ఉంటుంది. కాకపోతే పచ్చివి కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా అన్నీ కలిపి పేస్ట్ లాగా మిక్సీకి వేసేసుకుందామండి. వేసుకొని చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, చింతపండు ఆల్రెడీ వేసేసాం దాంట్లో. ఆ వాటర్ వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలిపేసుకొని తెల్లాలండి, ఉడుకుతుంది. అప్పుడు ఆఫ్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లా వేసినామంటే పిల్లలు కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర ఇట్లాంటివన్నీ ఏరి పక్కన పెడతారు కదండి. ఇట్లా చేసినామంటే మొత్తం తినేస్తారు. ఏది కనిపించదు కాబట్టి ఈజీగా తినేస్తారు. ఏరేది ఏముండదు, ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉడకనివ్వు. చూసారు కదండి, తెల్లుతుంది. అట్లా తెల్లేటప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. రసం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. వేడి వేడి రసం రెడీ. ఓకే అండి.